నమస్కారం. విజన్ టీవీకి స్వాగతం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పెన్షన్ పంపిణీ చేయలేక టీడీపీపై విష ప్రచారం. బీవీ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలోని 18వ వార్డు నందు ఎమ్మిగనూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి, వార్డు ఇన్ఛార్జి, టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి పర్యటించారు. ముందుగా పాత ఆంజనేయ స్వామి గుడిలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వార్డు మహిళలతో సమావేశం నిర్వహించి అధికార వైసీపీ పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ గత 2 రోజుల క్రితం పెన్షన్ పంపిణీకి నిధులు కేటాయించకుండా అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్ పంపిణీ చేయలేక తెలుగుదేశం పార్టీపై విష ప్రచారం చేస్తూ వైసీపీ పార్టీ నాయకులు చేసిన డ్రామాలు ప్రజలకు వివరిస్తూ రాబో రోజులలో ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత నిర్వహించబోయే సూపర్ 6 పథకాల గురించి వివరిస్తూ సంక్షేమ పథకాలతో కూడిన క్యాలెండర్ను అందజేశారు. సంవత్సరానికి సాయం చేయడమే కాకుండా ధరలన్నీ పెరిగిపోయినాయి చెప్పి సాక్షి పేపర్లో వేసుకొని ఈరోజు డ్రామాలు మొదలు పెడితే ఎలక్షన్ కమిషన్ దొరికిపోయినారు. ఈరోజు మీకు చెప్పింది ఏముంది, మీరు చేసేదేముంది? కావాల్సి ఈరోజు ప్రతిపక్ష పార్టీలకు నింద వేయాలని, ఏదో మేమేదో అడ్డుపడినామని నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని సూటిగా. ఏదైతే మీరు అవ్వలు తాతల మీద అంత ప్రేమ ఉంటే మీరు చెత్తకు పన్ను వేస్తే ఆ చెత్తకు పన్ను కట్టుకోకపోతే పెన్షన్లలో తీసేసుకుంటున్నారు డబ్బులు. మరి అప్పుడు ప్రేమ రాలేదా అవ్వ తాతల మీద, పెన్షన్ల మీద? అక్కడ డబ్బులు కొట్టేసినప్పుడు మాత్రం ప్రేమ లేదు, కానీ ఈరోజు మాత్రం ఎక్కడ లేని ప్రేమ వచ్చి ఈరోజు మాయ మాటలు మాట్లాడుతున్నారు. ఇంటికి ఒకే పెన్షన్ చేశారు. ఒక అవ్వకొస్తే ఒక తాతకు రాదు, ఒక తాతకొస్తే ఒక అవ్వకు రాదు. ఏదో ఒక కారణం పెట్టి ఆస్తులు ఉన్నాయని చెప్పి, ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి, పన్నులు విపరీతంగా కడుతున్నారు, వీళ్ళకి స్థితిమంతులు అని చెప్పి ఈరోజు పెన్షన్లన్నీ కొట్టేస్తున్నారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని వర్గాలకు మోసం చేసిన మాట ఈరోజు సాక్షిభూతంగా ఈ 18వ వార్డులోనే మీరు చూస్తున్నారు. బ్రాహ్మణులకు ధూపదీప నైవేద్యాలు ప్రతి ఒక్కరికి మేము ఇస్తున్నామని చెప్పి ఎక్కడ కూడా ఈరోజు బ్రాహ్మణులకు కానీ గుడులకు కానీ సంబంధించినటువంటి ఎవరికి ఈరోజు ధూపదీప నైవేద్యాలు కానీ, అదేవిధంగా బ్రాహ్మణులకు ఏదైనా ఇవ్వాల్సినటువంటి జీతాలు కానీ ఎక్కడ ఇచ్చిన దాఖలాలే లేవు. ఇక్కడ బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఏ వర్గాలకైతే వీళ్ళు మాటలు చెప్పారో ఈరోజు మొత్తం సర్వనాశనం చేసి మోసం చేసిన పరిస్థితి. నిన్నలేక మననే చూశారు. ఎలక్షన్ కమిషన్ ఏదైతే పెన్షన్ల విషయంలో వాలంటీర్లను దూరం పెట్టాలని నెల రోజుల క్రితం చెప్పింది. నెల రోజుల క్రితం వాలంటీర్లను దూరం పెట్టాలన్నప్పుడు మరి నెల చేసే కార్యక్రమానికి ప్రత్యామ్నాయంగా అధికారులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాదా? కేవలం ఈరోజు మీకు గుర్తుంటే టీచర్లని బ్రాండీ షాపుల దగ్గర నిలబెట్టిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిది. వివిధ అధికారుల్ని అనేక రకాలుగా వాడుకోవాలని చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు వచ్చేసరికి మాత్రం ప్రత్యామ్నాయంగా అధికారుల్ని ఇంటికి పంపించి పెన్షన్లు ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ చెప్తే వీరు సచివాలయానికి పిలిపించుకొని శవ రాజకీయాలు చేస్తున్నారు. అంటే